నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ చిట్ చాట్. సో 2023లో రామగుండం ఎమ్మెల్యేగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు మక్తల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఆయన ఒక శాప్ డైరెక్టర్గా, శాప్ చైర్మన్గా పనిచేసి ఒక ఎమ్మెల్యే అవడం అనేది గొప్ప విశేషం. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో సార్, ఇప్పుడు అధికారం వచ్చేసి 1.5 ఇయర్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక శాప్ చైర్మన్గా కూడా మీరు వర్క్ చేసి ఎమ్మెల్యేగా డైరెక్ట్గా అరగ్రేటం చేశారు. ఎలా మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది అసలు? నమస్కారం అందరికీ, మీ వ్యూవర్స్కి. నేను విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ఉన్నాను. యువజన కాంగ్రెస్ తర్వాత మున్సిపల్ చైర్మన్గా, తర్వాత అసెంబ్లీగా అనేకసార్లు ప్రయత్నం చేసినాను. 2005లో రాజశేఖర రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది. దేశానికి అందరికీ తెలుసు, ఆ ప్లాట్ఫామ్ని చాలా బ్రహ్మాండంగా చేయగలిగాం. తర్వాత 2009లో అవకాశం ఇంటర్నల్ రాజకీయాల గురించి కొంచెం సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఉండడం, పార్టీ యాక్టివిటీస్ చేయడం. నాకు మళ్ళీ 18లో పోటీ చేసే అవకాశం వచ్చింది పార్టీ పక్షాన. చాలా తక్కువలో వెనక్కిపోయినాం. మళ్ళీ మొన్న మా ప్రాంత ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతోటి నాకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు సార్ 1.5 ఇయర్ అవుతుంది అధికారం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కానీ 6 పథకాలు అంటూ కూడా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు ఏ అభివృద్ధి సంక్షేమం లేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. మోసం చేశారు, ఇంతవరకు ఏం చేయలేదు, ఒక ఫ్రీ బస్ ఒకటి మాత్రమే ఇచ్చారు అని అంటున్నారు. కానీ ప్రతిపక్షాల విమర్శలకి మీరేం చెప్తారు? వారికి కొంచెమైనా ఈత జ్ఞానం ఉంటే ఎక్కడ మోసం చేసిరనే చెప్పాలి. మోసం చేసింది 10 సంవత్సరాలు తెలంగాణను టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల ప్రజాపాలన నుండి ప్రజలకు దూరంగా ఉండి ఒక గడిని నిర్మించుకున్నారు. వాళ్ళు ఏ మాట నిర్మాణం ఏది కూడా దాన్ని అమలు పరచకపోగా మాయా మాటలు, వారి సహజమైన వారి యొక్క మాటల ధోరణితోటి దాటేసే ప్రయత్నం చేసి 10 సంవత్సరాలు చేయడం వల్లనే వాళ్ళకి ఆ జవాబు దొరికింది. మొన్న కంప్లీట్గా 0 లెవెల్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు, ప్రజలు అధికారం తెచ్చుకున్న రోజు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా చిన్న ప్రభుత్వ ఉద్యోగి జీతాలు ఇవ్వకుండా ఆపకుండా ఇవాళ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు అదనంగా రైతు రుణమాఫీ చేయడం అనేది భారతదేశంలో చరిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం. ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలబడేటువంటి ఒక గొప్ప కార్యాచరణ మన జరిగింది. సుమారుగా 21,000 పైన కోట్లు ఎట్ ఏ టైమ్గా 2 lakhs లోన్ వరకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోకుండా బురద జల్లే కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుంది. కేవలం ఒక ఊర్లో నా ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలో చెప్తా ఉన్నా. నాకు ఒక 2 మండలాలు ఉంటాయి. తర్వాత పెద్దపల్లి జిల్లాలో నేను అధ్యక్షుని కూడా పార్టీకి. నాకున్నటువంటి 3.5 కాన్స్టిట్యున్సీల పరిధిలో 93% మేము లోన్ వేవర్స్ ఉన్నారు. అంటే లబ్ధి పొందిన వాళ్ళు 2 లక్షలు, 50,000, 30,000 ఇంత రకరకాలుగా ఎక్కడ కూడా రాలేదే. ఎవడో ఒకడిద్దరు ఎవరైనా టెక్నికల్గా భార్య పేరు మీద, భర్త పేరు మీద భార్యకు ఆధార్ లేకుండా తీసుకున్న వాళ్ళు, ఆధార్ కార్డు ఇంకోది లేని వాళ్ళు, లేకుంటే ఏదైనా ప్రైవేట్ బ్యాంకులో ఏదైనా గతంలో తీసుకొని ఉన్న లోను 2 లక్షలకు దాటి ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళకు రాలేదు. వాళ్ళు అలాంటి వాళ్ళని ఎవరినో పట్టుకొని వచ్చి రైతు 100 మంది, ఒక 50 మంది, 60, 70, 90% మందికి వచ్చినప్పుడు 9 ఒక్కరికి రాకపోతే వాడు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ చూపించి ఒక భూతంగా చూపించే పని చేశారు తప్ప వాస్తవంగా ఇవాళ రైతు అనేటోడు ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఈ 10 సంవత్సరాల్లో రైతు పండించిన ప్రతి పంటను గింజ కొన్నాం, ఒక్క కోత లేకుండా. గత ప్రభుత్వంలో 14 కిలోలు, ఒక క్వింటాల్కి 14 కిలోల వడ్లు కట్ చేశారు. తర్వాత 15-20 రోజులు పోయి మిల్లల దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి.
ఈసారి పంట వేసినట్టు ఎట్లయితే ఎండినట్టు ఏదైతే కల్లాల కాడికి వచ్చిందో కల్లాల అంటే ఐకేపీ సెంటర్లు అంటారు. రాగానే లారీలు పెట్టి ఎక్కడ అసలు ఆపకుండా మేము ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు పంటలు వచ్చినాయి. ఓకే. ఎక్కడ కూడా ఇబ్బంది పడలేకపోగా రైతు పండించిన పంటకు ధర కలిగిస్తూ రైతు స్వేచ్ఛగా ఇంకా ఎక్కువ ధర వస్తుంది బయట అమ్ముకోవాలంటే అమ్ముకునేటువంటి ఫెసిలిటీ కలిగిస్తూ సన్నాలు వేస్తే బోనస్ ఇస్తామని చెప్పి 500 బోనస్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే కొంచెం పెద్ద రైతులు అయితే 2 లక్షల రూపాయలు సన్నాలకే వాళ్ళకి లాభం వచ్చింది. ఓకే. చిన్న రైతుకు కూడా ఒక ఎకరానికి కనీసం 15,000 రూపాయల లాభం వచ్చింది ఈసారి. తర్వాత పంట కూడా విపరీతంగా వచ్చింది, మామూలు పంట కాదు. ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుంచి మా దగ్గర టేలెంట్ ప్రాంతం, నీళ్లు రావు. ఓకే. అలాంటి ప్రాంతంలో 20,000 మెట్రిక్ టన్నుల లోపటే వచ్చేటివి. ఈసారి 56,000 మెట్రిక్ టన్నుల వడ్లు పంట వచ్చింది, అమ్ముడిపోయింది. ఎందుకంటే మేము D83 నుంచి నీళ్లు నిలబెట్టి తీసుకురాగలిగినాం. మా చిత్తశుద్ధి. మా దగ్గర పంపింగ్ స్టోరేజ్ ఉంటే పంపింగ్ ట్రయల్ రన్గా తీసి అందరికీ నీళ్ళు ఇవ్వగలిగినాం. ఇలా కావాల్సిన నీళ్లు రైతుకు కావాల్సిన అందడం వల్ల ప్రొడక్షన్ వచ్చింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకృతి యొక్క సహకారంతో ఆ వర్షాలు రావడం, ఉన్న SRSP పాత ఏవే కెనాల్స్ ఉన్నాయో ఇవాళ భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ పంటలు పండి ఇలా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకున్న చరిత్ర ఇవాళ. చాలా ఆనందంగా ఉన్నారు. 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం, 500 గ్యాస్ ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం ఇస్తూ ఉన్నాం, 10 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు ఇవాళ రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, ఆత్మీయ భరోసా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు 60,000 మందికి ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మీ 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇచ్చిరా, నోటిఫికేషన్ ఇచ్చిరా, వయసు అయిపోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర మీ పాలనలోది. మా పాలన 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు సుమారుగా 1,00,000 మంది వరకు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించినాము. ఇంకా ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే నోటిఫికేషన్ వేసేదానికి మీ దాంట్లోకి ఎవడో తయారు చేసి మీరు కావాలని స్టేలు తీసుకొచ్చే దుర్మార్గమైనటువంటి కార్యాచరణకి ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అనేవాళ్ళు నడుము కట్టారు ఓర్వలేక. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు రైతులకి మేము చాలా చేసామని, కానీ బీఆర్ఎస్ ఇప్పుడు మనం చూసే మాజీ మంత్రి హరీష్ రావు గారు మొన్న ఒక కామెంట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలు అవసరమా, అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ పోటీలు మిస్ వరల్డ్ చుట్టూ తిరుగుతున్నారే కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తానన్నవి పథకాలు ఇవ్వలేదు, రైతులను మోసం చేశారు అంటున్నారు. ఎక్కడ ఆత్మహత్యలు జరగలేదు. మొట్టమొదటిగా ఎవరు ఆత్మహత్యలు జరిగితే వాళ్ళ వ్యక్తిగత కారణం వల్ల జరిగినాయి. కొందరు దురదృష్టం ఎందుకు జరిగినో తెలియదు. కానీ ప్రభుత్వ అధికారులు మీరు ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకోండి. మీడియా హరీష్ రావు అనేటైన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన నిరంతరం కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, గత 2 ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన పెద్ద గుండు 0, రాబోయే దాంట్లో రాదు, ఏది అవకాశం లేదు. మేము ఎప్పటికప్పుడు వీళ్ళు చేసిన ప్రతి పనిని నిందించకపోతే, దాన్ని తప్పుగా చూపించకపోతే, భూతంగా చూపించకపోతే మా పుట్టగతులు ఉన్నాయని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవన్నీ నిందలేస్తూ ఉన్నారు. ప్రజల మందికి మీరు మీడియా ద్వారా మీరు నిష్పక్షపాతంగా వెళ్ళి ప్రయత్నం చేయండి, ఎవరైందో చెప్తారు. మిస్ వరల్డ్ పోటీలు అనేటివి కంప్లీట్గా ప్రైవేట్ స్పాన్సర్స్ తోటి ఒక ఆర్గనైజేషన్. అది వాళ్ళు ఏదో దేశంలో చేస్తారు, ఈరోజు ఇండియాలో చేయడం అనేది ఒక గర్వకారణం. ప్రభుత్వం దాంట్లో చేసింది తక్కువ, స్పాన్సర్స్ ఎక్కువ. తర్వాత యుద్ధమైన రోజులలో మేము దాని జోలికి ఎవడు పోలే. కానీ దాదాపు 150 దేశాల పైన మహిళలు వచ్చారు, ప్లస్ ఇంకొక వేరే కంట్రీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఇంకా అనేక మంది ఔత్సాహిక మహిళలు కూడా దీన్ని ఇన్స్పైర్ చేసుకుని ఏదో టీం ఏదో వాళ్ళ ఇంటర్వ్యూ చూసి నాకు దాని పర్టికులర్స్ తెలియదు. చాలామంది వచ్చారు, సుమారుగా 200 పైన మంది మహిళలు వచ్చారు. ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది. భారతదేశంలో కాదు ఏ దేశంలో జరిగినా కూడా మహిళా పోటీలు, అందాల పోటీ జరుగుతుంటే మీరు వేరే డ్రెస్లలో వేరే కథలు జరుగుతుంది.
ఇండియాకి సంబంధించిన డ్రెస్సింగ్లో ఒక కల్చర్డ్గా ఏ ప్రపంచంలో దేశంలో జరిగినా కూడా ఆ దేశానికి మన ఒక విలువైనటువంటి ఇప్పుడు సపోజ్ మీరు కూడా ఏ సంబంధం లేకున్నా మీకు ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ బ్యూటీ ఆర్గనైజేషన్ సంబంధం ఉండదు, బట్ మీరు చూస్తారు ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అని, ఏ దేశంలో జరుగుతుందని చెప్పి. చిన్న చిన్న వెనిజులా చిన్న చిన్న దేశాలు జరిగితేనే మనం దాన్ని గుర్తింపే అందాల పోటీలు జరుగుతాయి అన్నటువంటిది. ఇలా భారతదేశంలో జరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు అప్పుడు చిన్న పాకిస్తాన్ యుద్ధ కారణంగా వాస్తవంగా మనల్ని కూడా పట్టించుకోలే. నేను కూడా ఒకరోజు ఆలోచించిన, అరే ఇంత పెద్ద ఇన్విటేషన్ ఇచ్చి గవర్నమెంట్ పట్టించుకుంటలేంది, వెనక్కిపోతుందా వద్దనుకుంటుందా, వచ్చిన వాళ్ళు ఎంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే యుద్ధం పూర్తి సమయం కాదని సంగతి తెలుసు. పాకిస్తాన్ అనేది ఒక నిమిషంలో కొట్టేయచ్చు మన వాళ్ళు. భారతదేశం ఆపుతూ వచ్చింది. భారతదేశం తలుచుకుంటే 1 అవర్లో క్లోజ్ చేస్తాం పాకిస్తాన్ని. మీరు నేను ఈయన అందరం ఒకటవుతాం. పాకిస్తాన్ ఈజ్ నథింగ్. కానీ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అరే మన వాళ్ళు చేస్తారా లేదా అన్న ఆలోచనలు ఉన్నప్పుడు అదృష్టవశాత్తు సీజ్ ఫైర్ వార్ జరిగింది. హుటాహుటిన ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఆహ్వానించినందుకు అప్పటి వరకు కూడా భారతదేశంలో ఒక దిక్కు యుద్ధం నడుస్తూ ఉంటే ఆగాలని చెప్పి ఆగినరు. సీజ్ ఫైర్ కాగానే దేశంలో ఉన్నటువంటి సైనికులకు గౌరవాన్ని ఇస్తూ అది జరిగిన తర్వాత మన దేశానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి కార్యక్రమంలో మన ఆడపడుచులు, ప్రపంచ ఆడపడుచులు, వారిని ఒక ఆడబిడ్డలుగా గౌరవించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఉంది. దేశానికి సంబంధించిన మన అందరిది. వారిని గౌరవించడం. ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎక్కడ పెట్టలేదే, దానికి సంబంధించిన లెక్కలు అవన్నీ కూడా మా నిన్న టూరిజం మినిస్టర్ గారు చెప్పినట్టున్నారు. ప్రభుత్వానికి ఎంత ఖర్చు అంటే 200 కోట్లు అన్నారు, కానీ అక్కడ అయింది మాత్రము లెక్క చూపించింది ఒక 50-70 దాకే చూపించారు. మిగతా 31 crores అన్నారు, 30 మంది స్పాన్సర్స్ అన్నారు. వాస్తవంగా స్పాన్సర్సే. నాకు కొంచెం దీని మీద ఈ కాంటెస్ట్లో మీద దాని మీద అగవానం. దాదాపుగా స్పాన్సర్స్ వస్తారు. ఇంకా మన వాళ్ళు సమయోచన అంటే ₹1 కూడా మనది కాకపోయేది కావచ్చు. అవును, స్పాన్సర్స్ వచ్చారు, స్పాన్సర్తో చేశారు. అండ్ ఒక గొప్ప వేదిక అయింది తెలంగాణ గురించి అన్ని ప్రాంతాల్లో. నాకు తెలిసి ఫస్ట్ బ్యూటీ కాంటెస్ట్ కావచ్చు ఈ రకంగా జరిగింది. వేరే బ్యూటీ కాంటెస్ట్లన్నీ వేరే తిరిగి ఉంటాయి. ఫస్ట్ టైం మొత్తం ఇండియన్ ట్రెడిషనల్ బట్టలు నిండుగా పోచంపల్లి అది అన్నీ చేస్తూ మనకు సంబంధించినటువంటి అన్ని టూరిజం ప్లేస్లు, మన దగ్గర ఉన్నటువంటి ఒక అమూల్యమైన సంపద ప్రపంచానికి చూపించేటువంటిది. ఇవన్నీ కూడా నువ్వు నేను కేసీఆర్ చూడాడు కావచ్చు, కేటీఆర్ చూడాడు కావచ్చు, ప్రపంచంలో చాలామంది చూస్తూ ఉంటారు. కోట్లాది మంది చూస్తారు. వాట్ ఈస్ దిస్, విచ్ ప్లేస్ దిస్ అని చెప్పి. అది గర్వంగా భావించాలి. ఆయన మనం ఒక ఆతిథ్యాన్ని ఇచ్చినప్పుడు తన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తూ, అన్నిటి మీద కేంద్రీకరిస్తూ, అన్నిటి మీద దృష్టి పెడుతూ, సమయం దొరికినప్పుడు 5-10 నిమిషాలు ఆ కార్యక్రమానికి కూడా హోస్ట్ చేసినందుకు పోయి రావాల్సిన బాధ్యత కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన నిర్వహించిండు. దాన్ని అభినందించాల్సింది పోయి ఈ ఒకటే వ్యక్తి అన్ని పనులలో ముందుకు పోతున్నాడు. తప్పుగా చూపించకపోతే మనం దీన్ని వాడుకోకపోతే బాగుండదని ఒక దురుద్దేశంతో చెప్పినటువంటి మాటలుగా కనబడుతున్నాయి తప్ప అది అక్షరాల నిజం. ఆయన ఉంటే ఆయన పని చేస్తాడు, ఆయన ఆనే ఉండేటోడు కావచ్చు కేటీఆర్. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనం మిస్ వరల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిస్ ఇంగ్లాండ్పై అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ ఆమె వాకౌట్ చేసింది. ఇక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్గా నేను ఉండను అని చెప్పి తన దేశానికి తను వెళ్ళిపోయింది. అది కూడా రేవంత్ రెడ్డి గారి రిలేటివ్నే అలా చేశారు అంటూ కూడా మాట్లాడింది. దీనిపై మీరేమంటారు? ఆమె ఎందుకు పోయిందో ఏం పోయిందో నాకైతే తెలియదు. నాకే కాదు, నాకు తెలిసి సిస్టంలో కూడా తెలియదు. మేము కూడా తెలుసుకున్నాము మీ ద్వారా, మీలాంటి అందరు మిత్రుల ద్వారా. ఆమె జస్ట్ క్విట్ అయింది. ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. అది చేసింది. తర్వాత ఆమె ఏ ఇంటెన్షన్తో చేసిందో తెలియదు. చాలామంది చాలా రకాల ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. పోయినప్పుడు ఒక ఎలివేట్ కావాలనుకుంటే ఏదైనా ఒకటి మాట్లాడతారు. నాకు తెలిసి ఒక ఇంత పెద్ద కార్యాచరణలో అసభ్యంగా ప్రవర్తించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. మేము కాదు, ఇవాళ నిన్నటి టీఆర్ఎస్ వాడు ఉన్నా, లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాడు ఉన్నా, బాధ్యత కలిగిన వాళ్ళైతే ఎవరు ఉండరు. అట్లాంటివి జరగలేదు. అదేదో ఆ అమ్మాయి మరి ఎందుకు ఆ రకంగా చేసిందో అది బాధాకరం. కానీ
దానికి రేవంత్ రెడ్డి గారు మనుషులు చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, కాంగ్రెస్ లీడర్లు చేసిండ్రు అనేది మాత్రం ఇది పూర్తి నిరాధారమైనటువంటి ఒక అభియోగం. యాక్చువల్గా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మనమే కాదు, బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తులది. ఓకే, వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు పనిచేసే వాళ్ళమే బురద చల్లడానికి చేసేటువంటి చర్య తప్ప దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఓకే, ఆధారం లేనటువంటి అనవసరమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మన అందరిది. ఇప్పుడు కాళేశ్వరంపై కూడా కమిషన్ వేసింది, ఒక చిన్న అంటే 2 చోట్ల కుంగింది అని చెప్పేసి దానిపై కమిషన్ వేసి విచారణ చేపడుతుంది. ఇప్పుడు కేసీఆర్కి రేపు 11వ తారీఖు ఆయన విచారణకి హాజరవ్వాలి. నిన్న ఈటెల రాజేంద్ర గారు రేపు 9వ తారీఖు హరీష్ రావు గారు హాజరవుతున్నారు. ఇది కేవలము అంటే కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టు, చిన్న చిన్న లోపాలు ఉంటాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని రాజకీయ కక్షతోనే వీళ్ళు ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని అంటున్నారు. ప్రతిపక్షాలు అయితే చాలా విమర్శలు చేస్తున్నాయి. రాజకీయ కక్షతోనే మా మీద, అలాగే ఇన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక కేసీఆర్ పైన ఇలా నిందలు వేస్తున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కాళేశ్వరం కట్టింది వాళ్ళు, కూలింది వాళ్ళ సమయంలో, కమిషన్లను చెప్పింది వాళ్ళ సమయంలోనే, ప్రపంచానికి 8వ వింత అని చెప్పింది కేసీఆర్ గారు. దాన్ని నీళ్లు బయటికి పోకుండా ఆపి గేట్లను ఆపి ప్రపంచానికి చూపించింది కేసీఆర్ గారు. అన్ని వాళ్ళు జరిగినప్పుడు కాంగ్రెస్ వల్ల కమిషన్ ఎట్లయితుంది? కూలిన తర్వాత కదా మేమేమైనా కట్టినామా? రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, తుమ్మిడిహట్టి అని చనిపోవడం ఆగిపోయింది, ఎల్లంపల్లి పూర్తయింది. ఇవాళ ఎల్లంపల్లి ఈ రాష్ట్రానికి ఒక గుండెకాయ. ఓకే, ఏ హట్టి కట్టినా, మేడిగడ్డ కట్టినా, అన్నారం బ్యారేజ్ అయినా, సుందిల్లా బ్యారేజ్ అయినా, ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా ఎల్లంపల్లిలో ఆగి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ల ద్వారా అన్ని ప్రాంతాలకు పోతుంది. ఎల్లంపల్లి నా సొంత ఊరు. ఓకే, మేము నాలాంటి వేల మంది రైతులు త్యాగం చేస్తే, భూములు త్యాగం చేస్తే ఆ రోజు సింపుల్గా 1-2 లక్షల రూపాయలకు భూములు ఇచ్చేసినారు. ఓ చుక్క ఇప్పటివరకు రాలే. ఈరోజు మేము ఈ ప్రభుత్వం వచ్చినాక ఫైట్ చేసి మేము ఒక లిఫ్ట్ పెట్టి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. అంత సాక్రిఫైస్ చేసినట్టు ఆ ప్రాంతంలో ఎల్లంపల్లి కడితే ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. మీరు ప్రపంచానికి 8వ వండర్ కట్టిండ్రు, 3 సంవత్సరాల్లో కూలింది. కూలడానికి కారణం ఎవరు? ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు చిన్న చిన్న పొరపాట్లతో కూలుతుంది అన్నాడు. మొన్న ఏమన్నాడు? కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టినన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టడానికి అప్పుడు అధికారంలో ఉన్నారా? అధికారం అప్పుడు అదే ఉంది కదా. మేము కాంగ్రెస్ దగ్గరకు కూడా కాదు, గేట్ల దగ్గరకు కూడా కాదు, మేడిగడ్డ చూడడానికి మోనియాలు ఎవరిని. మేము సెక్రటరియట్కి వస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఆపి ఇడిచిపెట్టారు. ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ ప్రభుత్వం కూలింది, మేడిగడ్డ కూలింది, మానసికంగా వీళ్ళందరూ కూడా కూలినట్టుగా అనిపిస్తుంది. ఈ యొక్క ప్రజలన్నీ గమనించి ఎక్కడిదక్కడ చెప్తా ఉంటే దీన్ని తిప్పికొట్టకపోతే మనం ఇంకా ఇప్పటికే 2 సార్లు దెబ్బతిన్నాం పార్లమెంట్లో, అసెంబ్లీలో. రాబోయే రోజుల్లో మనకు పుట్టగతులు ఉన్నాయని ఒక ఆలోచనతోటి నిరంతరం ఎక్కడ ఏ కార్యాచరణ చేపట్టినా దాన్ని ఇమ్మట నిందలు వెంబటే ఒకటే రోజు, డిఫరెన్స్ కూడా ఉండదు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే తెల్లారి దానికి నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తారు, లేదా మా క్యాబినెట్ మంత్రులు ఎవరైనా మాట్లాడినంటే ఒక సలహా ఇస్తారు, దాని మీద నెగిటివ్ ఇస్తారు. వాళ్ళు నిరంతరం మాతో చేసే పని. ఇంకా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తుందంటారు. దౌర్జన్యం అనేది ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు. ఏదో రజాకార్లు అప్పుడు ఇది ఉండే ఆపేసిరు అని చెప్పి ఎమర్జెన్సీ అనేది కూడా నా వయసులో నేను చూడలేదు. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో మాత్రం ఎమర్జెన్సీ నడిచింది, గడిల పాలన నడిచింది, దొరల పాలన నడిచింది, పోలీస్ హెరాస్మెంట్ ఏందో చూసినాం. మాట్లాడితే కేసులు, దగ్గర రానియలే, ప్రజలను ఎవరు కలవాలే, ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో తెలియదు, ప్రజలు ఎవరిని కలవాలో తెలియదు, ఏ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ మంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు బ్రహ్మాండంగా రోజు మంత్రులు డ్యూటీ చేసినట్టు చేస్తూ ఉన్నారు. పొద్దున సాయంత్రం సెక్రటరియట్లో కూర్చుంటారు, జనాలు వేలాది మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికాడ మంత్రి ఉంటాడు, లేకుంటే ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే ప్రజల్లో ఉన్నారు.
ఎవరెవరికి సంక్షేమాలు ఎవరెవరు అర్హత ఉన్నాయో వాళ్ళందరూ కూడా దగ్గర పోయి కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పిస్తున్నారు. ఇవన్నీ ఓర్వలేక మాట్లాడే మాటలే తప్ప పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కమిషన్ ఇచ్చినటువంటి చట్టంగా ఒక కమిషన్ ఒక రిటైర్డ్ జస్టిస్ ఒక కమిటీ వేసి ఇచ్చినారు. మీరు చాలా సత్యశోధకులు అయి ఉంటే పోయి చెప్పేయండి, మాట్లాడండి. మీరు మంచి వాళ్ళే కదా, ఉన్నది చెప్పేసేసేయండి. తర్వాత రిపేర్ అయినా చేయాలంటే నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు మీ అందరికి తెలిసిన విషయం, ప్రపంచానికి తెలిసిన విషయం, వాళ్ళే ఆపుతున్నారు. నీళ్లు నింపితే మొత్తం కొట్టుకపోదు అని చెప్పి దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి పర్మిషన్స్ రావాలి. ఈ ప్రభుత్వం మీరు ₹1,00,000 పైన కోట్ల రూపాయల ధనయజ్ఞం చేసిన మీరు నష్టపోయిన మేడిగడ్డను కూడా మళ్ళీ ప్రభుత్వ సొమ్మే కాబట్టి దాన్ని రిపేర్ చేయాలి, మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు తుమ్మిడిహట్టి కడతామని చెప్పినా తుమ్మిడిహట్టి కూడా ఖచ్చితంగా కడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. వీళ్ళపై కక్షలు పెట్టుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళను అరాచకం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకే ఒక ఆలోచన, ఆయన టీంది ఈ రాష్ట్రాన్ని అగ్రగామిలో ఈ నష్టాలోబి నుంచి చూసి రేజింగ్ తెలంగాణగా ఉంచాలి, ప్రపంచానికి తెలియాలి. ఈరోజు ఇన్ని కష్టాల్లో కూడా రాష్ట్రంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా పోయే విధంగా అనేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూ అద్భుతమైన స్కీమ్స్ తోటి ముందుకు పోతా ఉన్నాం. దీన్ని కొనసాగించాలని ఒక మంచి ఆలోచన. ఈ అరెస్టులు చేయాలి, కక్ష సాధింపులు తీసుకోవాలని కూడా ఇప్పటికెప్పుడో జరిగిపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, కాళేశ్వరం ప్రాజెక్టు దాని గురించి నేషనల్ అథారిటీ నుంచి మనకి పర్మిషన్స్ రావాలి, దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు చాలామంది రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసము వెయిట్ చేస్తున్నారు. నీరు ఇప్పుడు పంటలు పండించే సమయం కూడా దగ్గరకు వచ్చింది. దీన్ని రిపేర్ చేసి దీన్ని బాగు చేసి దీన్ని ప్రజలకి నీరు అందించే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళట్లేదు. కానీ ఆరోపణలు ప్రత్యారోపణలు, మా మీద కేసులు పెట్టడము అని అంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి దీని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటారు? నిన్ననే క్యాబినెట్ జరిగితే ఇవన్నీ కూడా ఆలోచన చేసినట్టున్నారు. మళ్ళీ చెప్తున్నా, మా ప్రభుత్వం పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం వస్తే ఎవరైతే ఏజెన్సీలు చేసిండ్రో వాళ్ళపై ఒత్తిడి చేయించే కార్యక్రమానికి మా వాళ్ళు ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు. అనేక సార్లు మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద చాలాసార్లు వారి సంబంధిత శాఖ మంత్రులు వారు అనేక సార్లు దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాడు పదే పదే వక్రీకరించి మాట్లాడమే తప్ప ఏది లేదు. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ ప్రజా ప్రాజెక్టుని వాళ్ళు పొరపాట్లు చేసినా మేము సరిదిద్దడానికి సరిగా ఉన్నాం. కానీ దానికి ఒక సిస్టమ్, ఒక పద్ధతి, జాతీయ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ నీళ్ళకు సంబంధించిన ఒక వ్యవస్థ ఉన్నది. వాటి అన్నీ కూడా క్లారిటీ వస్తే డెఫినెట్గా మా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడే మాటకు జవాబులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నా భావన. అంటే ఇప్పుడు సింగరేణి కార్మికుల గురించి మీరు చాలా శ్రమించారు, వాళ్ళ కోసం మీరు పోరాటం చేశారు, వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, 2,000 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించారు మీ నియోజకవర్గంలో ఉన్న యువతకు కూడా. సో అలాగే సింగరేణి కార్మికులకి అన్యాయం జరిగిందంటూ కవిత ఆరోపిస్తుంది. వాళ్ళ కోసం ఇప్పుడు నుంచి ధర్నా చేస్తాను, వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను కవిత అంటుంది. సోదరి కవిత గారు శాసన మండలి సభ్యురాలు, మా సహచరిని. వారికి ఇప్పటికీ కనువిప్పు జరిగితే సంతోషం. 10 సంవత్సరాల కాలంలో ఆమె టీబీజీ కేసుకి అధ్యక్షురాలుగా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ పోరాటం సమయంలో సింగరేణి కార్మికుడి యొక్క పోరాటం, ఆ ఉద్యమానికి ముందుగా నిలబడి పోరాటం చేసిన ఒక గొప్ప చరిత్రాత్మకమైన హిస్టరీ ఉన్నటువంటి కార్మికులు మా వాళ్ళు. ఓకే, బ్లైండ్గా నమ్మారు మిమ్మల్ని. మీరు ఏం చేశారు? డిపెండెంట్ ఉద్యోగాలు పెట్టి ఆ డిపెండెంట్ ఉద్యోగాల్లో మీ టీబీజీ కేసు కింద నాయకులు 50 సంవత్సరాలు పనిచేసిన కార్మికుడు దిగిపోయి తన కొడుకునో ఇంకెవరినో పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గర 15 లక్షల రూపాయల సుంకం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది చాలా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో మీ దాంట్లో మీకే గొడవలు జరిగినాయి. ఓకే, వాళ్ళకు సంబంధించిన నాయకుడినే అరెస్ట్ చేశారు. అప్పుడు కవిత గారు స్వయంగా దాంట్లోకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చిన మాట పూర్తిగా అన్యాయం జరిగిందంటే సింగరేణి కార్మికునికి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలోనే. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తెస్తా అన్నారు, తేలే.
కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, ఎవరు వీళ్ళు అందరితో అటాచ్మెంట్లో ఉన్నారు. మోడీ గారితో ఆ రోజు చాలా బ్రహ్మాండంగా ఓకే. కేంద్ర మంత్రిగా చేసిర్రు కేసీఆర్ గారు. ఆ రోజు చేయలేదు. దాని తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 15 లక్షలు తక్కువ లేకుండా ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మారు పేర్లు అన్నారు, ఇప్పటికి కూడా మారు పేర్లతోటి పాపం వయసు అయిపోయి తిరుగుతూ ఉన్నారు. సొంత ఇంటికి ఎలా అన్నారు, ఏది ఇవ్వలే. ఇంటికి 2 ఏసీలు అన్నారు, ఏది ఇవ్వలే. సింగరేణి కార్మికుడిని అసలు స్వర్గం చూపించేసారు మాటలల్లో, ఏది చేయలే. దానికి పరిణామం మొన్న మీకు జరిగిన ట్రేడ్ యూనియన్ ఎలక్షన్లో మీకు అడ్రస్ లేకుండా పోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏ రోజు కూడా సింగరేణిని పట్టించుకోవాలి. అధ్యక్షురాలుగా అయితే ఉన్నారు గౌరవంగా, మీకు తెలుసు స్పష్టంగా. మళ్ళీ ఈరోజు వచ్చి సింగరేణి కార్మికులకు అండగుంటా, డిస్మిస్ కార్మికులను పెట్టిస్తా, మారుపేర్లను పెట్టిస్తా. ఎక్కడి నుంచి ఎందుకు పెట్టియలేకపోయారు మీరు? చాలా చిన్నది. మారు పేర్లో ఒక 600 మందికి ఉద్యోగాలు ఉన్నాయి కావచ్చు, ఒరిజినల్గా 200 నుంచి 300 ఉంటాయి కావచ్చు. ఎందుకు చేయలేకపోయారు? మారు పేర్లు అంటే ఏమన్నా వేరే పేరు కదా. నేను 50 సంవత్సరాలు పనిచేస్తున్నా, నేను పోతూ మీకు పెట్టుకుంటా, మీరు దాంట్లో వస్తా, మీ మారు పేరు వేరుంటుంది. ఇలా సొంత కొడుకుకి వస్తలేదు. నేను ఎప్పుడో 50 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఎవరో పెట్టిస్తే ఒక పేరు మీద వచ్చినాం. నా పేరు రాజ్ ఠాకూర్ ఉంటే నా మీద నజీమ్ అనే పేరు మీద అలా నౌకరు ఎక్కుతాను నేను. 50 సంవత్సరాల తర్వాత నువ్వు అది నజీము, నీ కొడుకు పేరు వేరే ఉంటే నీ పేరు నజీమ్ ఉంది, నీ కొడుకు పేరు మల్లేష్ ఎట్లా ఉందని తీసేట ఎట్లా? చిన్న సమస్య అది. దాన్ని చిన్న రెక్టిఫై చేసి మీరు చేయాల్సిన బాధ్యత మీద ఉండే. 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ ముసలి కన్నీరు గారుస్తలేరా? సింగరేణి కార్మికులకు నేను అండగా ఉన్నాను అనేది ఏ కార్మికుడు నమ్ముతాడు? ఇది ముమ్మాటికి ముసలి కన్నీరే. ఇది రాజకీయ అవకాశంగా ఏదో మీరు ఈరోజు బయటికి వచ్చారని చెప్పి పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి మరి ఎన్ని రోజులు ఎందుకు రాలేదు, మీరు ఎందుకు తిరగలేదు? సంతోషం, మీరు ఇప్పుడు తిరుగుతున్నారు, కానీ ఏం చేయగలుగుతారు? మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారనే జవాబు చెప్పిన తర్వాతనే తిరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తున్నారు కవిత గారికి, జవాబు చెప్పమని. జవాబు చెప్పాలి. నేనైతే దీని మీద ఖచ్చితంగా అడుగుతున్నా. గౌరవ మా సోదరి కవిత గారు, దీని మీద ముందు జవాబు చెప్పండి. ఓకే సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం బూడిద కుంభకోణంలో రామగుండం ఎమ్మెల్యే, మీ పాత్ర ఏంటి? రామగుండం ఎమ్మెల్యే బూడిద కుంభకోణాన్ని ఆపిండు, అదే నా పాత్ర. గతంలో 15 సంవత్సరాల నుంచి ఒక 6 to 7 మెంబర్స్ చేసేవాళ్ళు. దానికి కూడా ఎంతో ట్యాక్స్ కట్టి చేసేవాళ్ళు. నేను ఈసారి పెద్ద ఎత్తున దాని మీద పోరాటం చేస్తే ఉచితంగా, యాక్చువల్లీ ఉచితంగా ఇవ్వాలి. మా చిన్న రోజుల్లో మేము ఆడనే పుట్టినాం కాబట్టి బూడిద వాళ్ళే తీసుకొచ్చి బయట వేసేవాళ్ళు. ఇప్పుడు అది బ్రిక్స్ అవన్నీ వచ్చి వ్యాపారం అయిపోయింది. సోమవారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఒకటే టీము, చంద్ర గారు ఉన్నప్పుడు ఒకటి టీము, మళ్ళీ నేను గెలుస్తానగా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. నేను వాళ్ళకి ఇవ్వకుండా 150 మందికి ఇప్పించినాం. అంటే ఒక్కరు 10 లక్షల క్యూబిక్ మీటర్లు చేసేవాళ్ళు, డివైడెడ్ బై 150, అంటే మంచిగా 5-10 వేలు ఇప్పించే కార్యక్రమం చేసినాం. సో ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక కక్ష కట్టి నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. నేను బాజాప్తుగా ఇటుక బట్టీల వీళ్ళకి ఉచితంగా ఇప్పించినాం. అదే మాదిరిగా ఇసుక కూడా ఫుల్ ఫ్రీగా, రాష్ట్రంలో ఏడలేదు. పెద్దపల్లిలో నాదన్నీ ఉంటుంది. ఏ ఇండ్లు కట్టుకోవాలన్నా కూడా ఇసుక ఫ్రీ. ఆ లారీలల్లో హైదరాబాద్కు ఆడుకో తీసుకురావాలని రానియం. మా దగ్గర టోల్ గేట్ ఉంటుంది, అక్కడ వరకే, అది కూడా ట్రాక్టర్స్లల్లో ఎవరికి ఎంత కావాలో వాళ్ళు తీసుకుపోవచ్చు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మట్టి, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి మట్టి కావాలంటే ఉచితంగా తీసుకుపోవచ్చు. ఏ స్కామ్ చేయాల్సిన అవసరం అక్కడ రామగుండంలో అవసరం లేదు. నేను ఒక వ్యాపారిని, ఆమె రియల్టర్, హైదరాబాద్లో వ్యాపారం చేస్తాను. సార్ అలాగే మీరు రామగుండం ఎమ్మెల్యేగా గెలిచినాక మీ సైడ్ నుంచి కూడా రామగుండం ప్రజలకి కొన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారంటున్నారు. సో ఈ నిధులు తీసుకొచ్చినప్పుడు సుమారుగా 700 కోట్ల నిధులు మాత్రం మీ హయాంలో వచ్చినాయి అని మాత్రం తెలుస్తుంది. సో దీంట్లో అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒక పని చేయాలి అన్నా కమిషన్స్ అనేది కంపల్సరీగా అధికారులకి వాళ్ళ చేతులు తడపాల్సిందే. సో మీ దగ్గరికి ఇలాంటిది ఒకటి వస్తే మీ సైడ్ నుంచి అధికారులని మీరు ఎలా హెచ్చరిస్తారంటారు? ఇస్తారా కమిషన్ వాళ్ళకి? నాకు మంచి అధికారులు ఉన్నారు, ఒక స్ట్రిక్ట్గా మా మెంటాలిటీ తగినట్టుగా ఉన్నారు. హర్ష గారు కలెక్టర్,
వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్, అరుణశ్రీ గారు వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. రామగుండం మున్సిపాలిటీ అంటేనే ఆ రకంగా ఉండేది. ఇప్పుడు మీరు ఒకసారి వచ్చి తెలుసుకోండి మున్సిపాలిటీ ఎంత మార్పు ఉందో. ఓకే. కమిషన్లు లేవు, సిస్టమ్ మారిపోయింది, అధికారులు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుండ్రు. మా ఊరిని బొందలగడ్డ చేసింది సార్ కేసీఆర్ గారు. ఆ బొందలగడ్డను మళ్ళీ మేము రీబిల్డ్ చేస్తున్నాం. మా రామగుండానికి మీరు కరెక్ట్గా ఇంకొక 6 నెలల తర్వాత లేదా వచ్చే దసరా అప్పుడు మీరు ప్లీజ్ రామగుండం రండి. పూర్వ రామగుండాన్ని, భవిష్యత్ రామగుండాన్ని చూడడానికి ఒక పార్ట్ చూపిస్తాం. అద్భుతంగా జరుగుతుంది, అవినీతికి దూరంగా జరుగుతుంది. మా దగ్గర పోలీస్ స్టేషన్స్, మున్సిపల్ ఆఫీసు, ఇంకా నా ప్రాంతంలో గతం వరకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగానికి కూడా 15 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పించిన చరిత్ర. ఓకే. ఆత్మహత్యలు చేసుకున్నారు మా దగ్గర. ఈరోజు పోయి అడగండి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారో. భోజనం పెట్టి, బస్ ఛార్జీలు పెట్టి, బస్సులు పెట్టి వేరే ప్రాంతాలకు పంపించడానికి కూడా ఇచ్చి చేస్తున్నాం. ఎందుకంటే నా ప్రాంతంలో 25 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా నా ప్రాంత ప్రజలకు నా శక్తికి మించి సహాయం చేసుకుంటూ వస్తా ఉన్నా. హాస్పిటల్స్, ఉద్యోగాలు, పను ఏదో మీరు అన్నారు ఇందాక హాస్పిటల్స్ అని. మీ సొంత డబ్బులతోనే ఒక బాబుకి ఆపరేషన్ చేయించారు. మీలో ఒక మానవత దృక్పథం, అలాగే హెల్పింగ్ నేచర్ కూడా ఉందని విన్నాను. చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నా. అది రాజకీయాలకు సంబంధం లేదు, అది నా అలవాటు. ఇప్పుడు కాదు, కొన్ని 100 మంది చేసినాను. అంటే ఎవరైనా 1 లక్ష ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు సార్. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో డబ్బుకున్న వాల్యూ మనిషికి లేదు, మనిషి ప్రాణానికి లేదు. కానీ మీ దగ్గరకు ఆ బాబు వాళ్ళు రాగానే 20 lakhs అనేది ఆ చిన్న అమౌంట్ కూడా కాదు. 20,000 లాగా మీ 20 lakhs ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ సార్ మీరు. సో అలాగే ఇప్పుడు ఒక్కటే సార్, అంటే చాలామంది ప్రజలు అడుగుతున్నారు బీపీఎల్ ల్యాండ్స్ గురించి. సో ఇది న్యాయం జరగట్లేదు, రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, మా రైతులను ఆదుకోండి అంటూ కూడా బీపీఎల్ ల్యాండ్ల గురించి అడుగుతున్నారు. మీ సైడ్ నుంచి ఏమైనా వీళ్ళకి న్యాయం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీపీఎల్ ల్యాండ్స్ అన్నీ ఎక్వైర్ చేశారండి. జెన్కోకు సంబంధించిన ఒక 500 ఎకరాలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అక్కడ 4x800 పవర్ ప్లాంట్ కడతామని చెప్పి రావడం, దాని తర్వాత కుదరలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ప్రయత్నం చేసినారు, కుదరలేదు. తర్వాత నేను 30 సంవత్సరాలు దాటిపోయింది, 30 years దాటిపోయింది. ఏదో 9 yearsలో కాకపోతే మా రైతులకు మా భూములు కావాలని చెప్పి నేనే పోరాటం మొదలుపెట్టినా. చేసి నేనేం చేసి అక్కడ సెక్యూరిటీ అంతా తీసేసి ఎవరి పొలాల్లో వాళ్ళని దున్నుకున్నట్టు చేస్తూ ఉన్నా. కానీ వాళ్ళు రిజిస్టర్ అయిపోయి ఉన్నది. ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే టెక్నికల్గా లీగల్గా వాళ్ళు రిజిస్టర్ అయింది కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ప్రభుత్వానికి ఏం చెప్పినానంటే, బీపీఎల్ వాళ్ళు కనుక ముందుకు వస్తే లెట్ దెమ్ స్టార్ట్ ఒక ఇండస్ట్రీతో రమ్మని చెప్పండి, మేము వెల్కమ్ చెప్తాం. లేకుంటే మేమేం పని చేయలేము, మేము రైతులు ఈ భూమిలో ఇదే మాదిరిగా వాడుకుంటామని చెప్పినాం. అది ఇప్పుడైతే వాడుతూ ఉన్నారు. ఓకే. టెక్నికల్గా లీగల్గా అయితే రిజిస్ట్రేషన్ చేయలేము, ఎందుకంటే న్యాయం స్థానాలు ఉన్నాయి కదా. సో నేను కంప్లీట్గా ప్రజల పక్షాన్ని, రైతుల పక్షాన ఉన్నాం. మొదటి వచ్చినాం, ఇప్పుడు కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేసాం. మొన్ననే 2-3 రోజుల ముందు సీఎం గారు చెప్పా, అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టే ఏర్పాటు చేయించండి అని చెప్పి. సో అలాగే సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, స్ట్రైట్గా చెప్పండి. మీరు రాజ్ ఠాకూర్ గారు కాంగ్రెస్ పార్టీకి లాయల్ పర్సన్ కాదు అని నేను అంటాను. ఎందుకంటే మీరు గతంలో పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మీరు కాంగ్రెస్ని వీడి వైసీపీకి వెళ్ళారు. సో దీనిపై మీ సమాధానం? కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ నేను, రాజశేఖర రెడ్డి గారికి లాయలిస్ట్. నా క్యారెక్టరే లాయల్టీ. నేను సుధీర్ కుమార్ గారితో కలిసి పనిచేశాను, వారు చనిపోయే వరకు ఉన్నా. ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నప్పుడు జగన్తో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమోషనల్ టచ్. వైఎస్ఆర్ పార్టీ పెట్టినాం, వెళ్ళలేదు. ఐఎమ్ ద ఫౌండర్, వన్ ఆఫ్ ది ఫౌండర్. వెళ్ళిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన వ్యతిరేకం పోతే బయటకు వచ్చినాక నాకు అనేక పార్టీల అవకాశాలు వచ్చినాయి, పోలే. కాంగ్రెస్లోనే వచ్చిన. కాంగ్రెస్లో కూడా నాకు ఇబ్బంది అయితే రాకుండా అట్లనే ఉన్నాను. 14లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నన్ను సంబంధించిన ముషిరాబాద్ అండ్ రామగుండం 2 కాన్స్టిట్యూన్సీలో ఉంటే, రామగుండం నుంచి స్థానికంగా నాతో పాటు ప్రతిసారి 98 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి క్యాడర్ డిస్టర్బ్ అయిపోతుంది.
మనము అప్పుడు నేను టికెట్ అడిగా కాంగ్రెస్లో, ఢిల్లీకి వెళ్ళాము, ఆల్మోస్ట్ టికెట్ ఇస్తామని చెప్పినారు. దిగ్విజయ్ సింగ్ గారు ఉండే ఇన్ఛార్జ్. సరే, కొంతమంది నాయకులు నన్ను వద్దనుకున్నారు. అప్పటికే నామినేషన్ వేసి ఉన్నా. క్యాడర్ గురించి వెనక్కి పోవాల్సిన పరిస్థితి లేని సందర్భంలో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోటీ చేసినాం. పోటీ చేసిన తర్వాత కూడా 14లో మీకు తెలుసా అని ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కూడా అందరు దాంట్లో పోయారు. అప్పుడు కూడా నేను కాంగ్రెస్లోనే నిలబడి కాంగ్రెస్ కొరకే వెయిట్ చేసిన. తర్వాత మళ్ళీ వచ్చినాను. పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాది యాష్కి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో పార్టీ మళ్ళీ, అంటే నన్ను పార్టీ మారినట్టుగా చూడలే, కాంగ్రెస్ పార్టీ వాడే కదా యాక్టివ్గా అవ్వమని చెప్పాను. మళ్ళీ యాక్టివ్ అయినా. 18లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కంటెస్ట్ చేసిన. తెలుసు లాస్ట్ టైం తక్కువలో ఓడిపోవడం. మొన్న భారీ మెజార్టీతో ప్రజలు అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నష్టం చేయలే. ఎస్, లాయల్టీలో ఎవరికి కూడా విశ్వాసంగా ఉండే వ్యక్తిత్వం నాది. ఓకే, ఈరోజు కూడా నేను అదే విశ్వాసంతో ఉన్నా, ఒక నాయకునితో వెళ్తున్నా. చివరి శ్వాస వరకు దాంట్లో ఉంటుంది, అంతే ఉంటుంది. చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరు కూడా కాంగ్రెస్కి లాయల్ కాదని ఎవరు అనలేదు, మీరే అన్నారు కాబట్టి నేను ఈ జవాబు ఇవ్వాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నా పార్టీ. ఎస్, నో డౌట్. మీరు ఇప్పుడు చెప్పినట్టు స్ట్రైట్గా చెప్పారు. అలాగే కాంగ్రెస్ అధిష్టానము హైకమాండ్ ఢిల్లీ నుంచి మా కాంగ్రెస్ వాళ్ళ నాయకులు పెద్ద వాళ్ళు పిలిచి మాట్లాడితే కూడా నేను మధ్యలో పార్టీ స్టార్ట్ చేసినా అని చెప్తా, కానీ పార్టీ చేంజ్ అయ్యారు. పార్టీ పెట్టినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ. దెన్ జగన్ ఎప్పుడైతే హీ వెంట్ టు ఆంధ్రప్రదేశ్, మేము అందరం బ్యాక్ వచ్చేసినాం కదా. ఓకే సార్. అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు పై హైకమాండ్ ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉన్నారు, అందుకే ఆయనకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అంటున్నారు. అబద్ధం. ఏంటి సార్, దీని నిజమే అంటారా? ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లే? కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకు ఇవ్వట్లేదు? రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు రాహుల్ గాంధీ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. కానీ ఢిల్లీకి వెళ్ళడానికి మాత్రం అపాయింట్మెంట్స్ రావట్లేదు, అక్కడ నుంచి అసలు నిధులే రావట్లేదు అంటున్నారు. అడిగితే కదా నిధులే రావట్లేదు అంటున్నారు సార్. నిధులకి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మోడీ ఇవ్వాలి నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి నిధులు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విస్మరిస్తూ ఉంది, దక్షిణ భారతదేశాన్నే తక్కువ చూస్తున్నారు వాళ్ళు. నన్ను అడిగితే దక్షిణ భారతదేశం అంతా కూడా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు టాపిక్ ఇది కాకపోయినా చెప్తున్నా. ఇలా నా పర్సనల్ అభిప్రాయం, నాకు అవకాశం, నేను ఒకవేళ నా వాయిస్ కనుక కేంద్రానికి వెళ్ళేది ఉంటే దక్షిణ భారతదేశం అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతిసారి దక్షిణ భారతదేశానికి నష్టం అవుతుంది, దాంట్లో తెలంగాణకు ఎక్కువ నష్టం అవుతుంది. ఓకే, మనకు రావాల్సిన, మనం కట్టే డబ్బులు మనకు వస్తలే, మనం ఎక్కువ కడుతున్నాం, మనకు తక్కువ వస్తున్నది. మన ట్యాక్సులు అన్ని కడుతున్నాం, మనకు వచ్చేది తక్కువ వస్తున్నది. మాటలు కలిసినప్పుడు అలా తీయగా మాట్లాడి ఛాయ్ తాపించి ఏదో టిక్లింగ్ చేసి పంపించే కార్యక్రమం చేస్తారు మోడీ. నమో అంటేనేమో అన్నీ వస్తున్నాయి చంద్రబాబు లెక్క. మనం నమో అనాల్సిన అవసరం లేదు, మన హక్కును మనం గట్టిగా అడుగుతా ఉన్నాడు. మా రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రులు ఎక్కడ తగ్గట్లేదు, గట్టిగా మోడీని పదే కలిసినారు. చాలా బలంగా మాకు రావాల్సిన హక్కును అడుగుతా ఉన్నారు, తెస్తారు. రాను రోజు చూద్దాం. సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఆయన అంటే మీ గురువు అని ఇందాక మాకు చెప్పారు, ఇక్కడ ఫోటో చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం, ఆయనతో మీ ప్రయాణం ఎలా సాగింది? నా కూతురు, నా పిల్లలు అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్, ఇట్స్ లైక్ మోర్ దెన్. నన్ను ఒక కొడుకులాగా చూసేవాడు. ఒక యువకుడు, అవకాశం ఇవ్వాలనుకున్నాడు. 100 మంది నా గురించి తప్పులు చెప్పినా కూడా నన్ను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఆయననే ఇన్స్పిరేషన్. జగన్ గారు మీతో ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు, మీరిద్దరు మంచి క్లోజ్ అన్నారు. ఫ్రెండ్. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారా? ఆయన రాజకీయ నాయకుడు. ఎప్పుడైనా కలిసారా? అంటే పార్టీ పదవి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పోయింది పాపం ఆయనకి. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కదా, పదవి ఎప్పటికి ఉండదు కదా, కానీ లీడర్గా ఉండొచ్చు కదా. ఈజ్ అ లీడర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మీరు అసలు మీ టైం దొరకడం కూడా చాలా కష్టం, ఎందుకంటే రామగుండం ప్రజలంతా మీ చుట్టూనే ఉంటున్నారు. రామగుండం చుట్టూ అంటే ప్రజలంతా మీ చుట్టూ ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడంలోనే మీరు చాలా బిజీ. అలాగే మీతో పాటు మీ సతీమణిని కూడా తీసుకొని వెళ్తున్నారంట, ఆమె ఇంకా యాక్టివ్ ఉంటున్నారంట. నాకంటే ఎక్కువ ఆమెనే ఉంటుంది.
అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆమె కూడా పార్టీలో ఏమైనా సీట్ సాధించే అవకాశం ఉందా? మేము అలాంటి పోటీ చేసే ఆలోచన మేము అవకాశం. మొదటి నుంచి కూడా ఇద్దరం కలిసి తిరుగుతున్నాం కదా 30 ఏళ్ళు అయిపోయా తిరుగుతూనే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, రామగుండం ప్రజలకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను తోడుంటాను, వాళ్ళ వెంట నేను ఉంటాను, ఎవరైనా ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రావాలి అంటున్నారు. అలాగే కాంగ్రెస్కి పార్టీకి నేను లాయల్గానే ఉంటాను, అసలు నేను ఉండేదే లాయల్గా అని కూడా చెప్తున్నారు మక్తల్ సింగ్ నా రాజ్. క్యారెక్టరే లాయల్టీ. ఎస్, వాళ్ళనే కాదు, నా కాన్షియన్స్ అంటలేను. కాంగ్రెస్ పార్టీలో నాతో కలిసి నేను చూసినప్పటి నుంచి పనిచేసిన ఏ కార్యకర్త అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాకు అన్యాయం జరిగింది, నాతో లవం జరిగిన వాళ్ళు అందరికి కూడా చెప్తున్నా, మీ ద్వారా నన్ను వాడుకోండి, నేను ఏదైనా పనికి వస్తానేమో. ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటానంటున్నారు మక్తల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.